కులం కారణంగా తనకొచ్చినటువంటి ఓట్లతో ఎప్పటికప్పుడు గేములు ఆడతా కూటములు మార్చేసేటటువంటి అలవాటు నితీష్ కుమార్ది. వాస్తవంగా ఇప్పుడు ఆయన మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్కి దెబ్బ కొడతా వారసత్వ రాజకీయాలు నాకు నచ్చదంటున్నాడు. అసలు జోక్ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిని చేసి నితీష్ కుమారే కదా, ప్రజలు అక్కడ వాళ్ళని తిరస్కరించారు. బీజేపీ జేడీయూ కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ తను వెళ్ళి వాళ్ళ అబ్బాయిని డిప్యూటీ సీఎం చేసి నితీష్ కుమారే కదా. మరి వారసత్వ రాజకీయం తెలియకపోవడం ఏంటి, నచ్చకపోవడం ఏంటి? ఊసరవెల్లి లాంటోడు నితీష్ కుమార్. అతని జాతకం మొత్తం చూసిన అదే కనబడదు. కాకపోతే కరప్టెడ్ కాదు, ఆ విషయంలో ఒప్పుకోవాలి. అవినీతి పరుడు కాదు, కాకపోతే రాజకీయ గేమ్స్ మాత్రం విపరీతంగా చేస్తుంటాడు. రాజకీయాలకు స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ళ ప్రాయంగా కూటములు మార్చడంతో నితీష్ కుమార్ సిద్ధాస్తుడు. దాంతో ఆయన పల్టు పిల్లిమగ్గల కుమార్గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్పేయి అద్వానీల సారథ్యంలో సాగినంతకాలం ఆ పార్టీతో నితీష్ బంధం అవిచ్ఛిన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోడీ తెరపైకి రావడంతో పొరపచ్చాలు మొదలయ్యాయి. ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్ బై చెప్పారు. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత బీహార్ సీఎంగా తప్పుకుని జితిన్ రామ్ మాంజీని గద్దెనెక్కించారు. తన బద్ద విరోధి అయిన లాలూ సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కార్ని కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ కాంగ్రెస్తో మహాగఠబంధన్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘన విజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పార్టీగా అవతరించడంతో నితీష్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. లాలూ కుమార్ తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచ్చింది. 2 ఏళ్లలోపే కూటమిలో పొరపచ్చాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలూ తేజస్విలపై సిబిఐ కేసులు నితీష్కి అంది వచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కార్ను కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోని బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితిన్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీయూని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్ బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో మహాగఠబంధన్ సర్కార్ ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీష్ మళ్ళీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకి 5వ పిల్లి మొగ్గు అవుతుంది.